హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వైబ్స్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం ఎగ్ ఫ్రై అయితే చేద్దాం. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా 2 నిమిషాల్లో చేసుకునే ఎగ్ ఫ్రై. ప్యాన్ తీసుకుందాం, అందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. చాలా అంటే చాలా ఈజీగా 5 నిమిషాల్లోనే మనం ఒక 2 నిమిషాల ముందు చేసుకున్న అయిపోతుంది. టేస్ట్ అయితే రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్, ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు వేసి ఇలా బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇవి వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతాయి, ఉల్లిపాయలు సాఫ్ట్గా కూడా అవుతాయి. సో ఇలా వేసి కలుపుకుందాం. చాలా అంటే చాలా సింపుల్గా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మార్నింగ్ లంచ్లోకి, టిఫిన్లోకి, క్యారేజెస్కి అయితే మార్నింగ్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఒక 1/2 స్పూన్ కారం కూడా వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కొంచెం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. 1/2 స్పూన్ ధనియాల పౌడర్, మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఇలా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత నేను ఇందులో 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఎగ్స్. కొంచెం సాల్ట్ తక్కువైతే తర్వాత ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి. సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవద్దు, ఎగ్ ఫ్రై కదా కొంచెం పడుతుంది. ఎక్కువ వేస్తే మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇలా ఫ్రై చేసుకోవాలి 5 మినిట్స్ వరకు. అంతే అండి, సింపుల్గా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రైస్లోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మి ఇంకా వీడియోస్ పెడుతుంది, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.